ఫ్లేమింగో ఫెస్టివల్ 2026 వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్న సందర్భంగా ముందస్తు భద్రత ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయ మరియు ఎస్పీ ఎల్ సుబ్బారాయుడులతో కలిసి పర్యవేక్షిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. దక్షిణ భారతదేశంలో అత్యంత పెద్దగా ఉప్పునీటి సరస్సు అయినటువంటి పులికాటి సరస్సు తీరాన ప్రతి ఏటా మనం ఫ్లెమింగో ఫెస్టివల్ అనేది చాలా ఘనంగా నిర్వహించుకుంటుంది. ఇది వరకు కూడా చాలా సంవత్సరాలు నిర్వహించుకున్నాం. మళ్ళీ గత సంవత్సరం దీన్ని పునరుద్ధరించి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఫ్లెమింగో ఫెస్టివల్ని స్టేట్ ఫెస్టివల్గా ఒక మెగా ఫెస్టివల్గా కూడా డిక్లేర్ చేసింది. దాంట్లో భాగంగానే మనం ఈ సంవత్సరం జనవరి 10-11 తారీఖుల్లో ముందుగా ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించుకోవడం జరిగింది. కొన్ని కారణాల చేత ఒకరోజు అది ఎక్స్ట్రాగా ఈసారి 10, 11, 12 అంటే ముఖ్యంగా చాలామంది సందర్శకుల నుంచి 3 రోజులు పెడితే బాగుంటుంది. అదేవిధంగా మనకి రేపు కొంచెం తేలికపాటి వర్షాలను కూడా ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి ఎక్స్ట్రా డే కూడా పెడితే బాగుంటున్న ఉద్దేశంతో గౌరవ ఎమ్మెల్యే గారి సూచనల మేరకు, అదేవిధంగా లోకల్ పొలిటికల్ కమిటీ సలహాల సూచనల మేరకు ఇప్పుడు 3 రోజులు మనం పెట్టుకోవడం జరుగుతుంది. సో 10, 11, 12 3 రోజులు ఎక్కడెక్కడ ఏమి ఈవెంట్స్ ఉంటాయో ఆల్రెడీ నిన్న మనం మేము ఆల్రెడీ మీ అందరికీ మీడియా మిత్రులందరికీ కూడా బ్రీఫ్ చేయడం జరిగింది. ఈసారి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా 12వ తారీఖున సాయంత్రం అరౌండ్ 3:30, 4 o'clockకి సూళ్ళూరుపేట విచ్చేయనున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు నీలపట్టు కానీ లేదంటే ఆటకాని తిప్ప దగ్గర ఒక పాయింట్ని సందర్శించి ఆ తర్వాత సూళ్ళూరుపేట జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో పబ్లిక్ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి ఈసారి 3 రోజులు కూడా నేలపట్టు బర్డ్ శాంక్చురీ, అదేవిధంగా ఆటకాని తిప్ప, ఫ్లెమింగో పాయింట్స్, అదేవిధంగా సూళ్ళూరుపేట జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో వేరియస్ ఈవెంట్స్, స్టాల్స్, అదేవిధంగా మనకి బీవీపాలెంలో బోటింగ్ పాయింట్, ఉబ్బలమడుగులో వాటర్ ఫాల్స్, శ్రీశక్తిలో 2 రోజులు వర్క్షాప్, సింపోజియం, ఇట్లా వివిధ రకాలైనటువంటి అడ్వెంచర్ టూరిజం, అదేవిధంగా ఈకో టూరిజం యాక్టివిటీస్ వీటన్నిటిని కూడా మనం చేసుకోబోతున్నాం. ఈసారి మనము ఈ ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పులికాట్ సరస్సు టూరిజం మైండ్లో పెట్టుకొని, అదేవిధంగా ఐలాండ్ టూరిజం, ఈరక్కం ఐలాండ్, కొరిడి పేర్నాడు, ఈ ఐలాండ్ రూట్స్ కూడా మైండ్లో పెట్టుకొని పూర్తిగా ఈ ఏరియాని మంచిగా అభివృద్ధి చేయాలి. టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్రెడీ మనందరికీ తెలిసిందే సూళ్ళూరుపేట, నాయుడుపేట ఇదంతా కూడా ఇండస్ట్రీస్ పరంగా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చాయి. టూరిస్ట్ పొటెన్షియల్ ఉన్నటువంటి ఈ ఏరియాని